హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో ఫిబ్రవరి 7వ తేదీ వస్తున్న రథసప్తమి గురించి అయితే అంటే ఆ రోజు చేయవలసిన చిక్కుడుకాయ రథం గురించి ఎలా చేయాలి అనేది చూపిస్తాను. దానికంటే ముందు కూడా పూజా విధానం ఎలాగ చేయాలో కూడా చూపించాను. ఆ డిస్క్రిప్షన్ అనేది లింక్ని బాక్స్లో ఇచ్చాను, ఖచ్చితంగా అయితే చూడండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ వ్రతాన్ని చేయడానికి ఈ రథంకు కొంతమంది 7 చిక్కుడుకాయలతో చేస్తారు, మరికొంతమంది 11 లేకపోతే షేప్ కోసం అన్నట్లు చేస్తారు. మేమైతే 7 చిక్కుడుకాయలతో చేస్తాము కాబట్టి నేను ఇవాళ 7 చిక్కుడుకాయలతో మాత్రమే చూపిస్తున్నాను. చిక్కుడుకాయలు అన్నవి కొంచెం పెద్దవిగా ఉన్నట్లయితే మనకి రథం అనేది కొంచెం పెద్దదిగా అయితే కనిపిస్తుంది. లేదు అంటే చిన్నవి ఉన్నాయి అనుకుంటే చిన్నవైనా ఓకే అండి, ఇలా తీసుకోవాలి. సో ఆపోజిట్ సైడ్లో అని పెట్టేసి చిక్కుడుకాయలకి 4 టూత్ పిక్స్ తీసుకోవాలి. ఈ టూత్ పిక్స్కి ఈ ఆపోజిట్ సైడ్లో ఎట్లయితే పెట్టామో ఈ పైన మాత్రం ఆపోజిట్ సైడ్లో అలాగే వాటికి చెక్కాలి. ఇలా చెక్కినప్పుడు అవి పడిపోకుండా జాగ్రత్తగా మనం చెక్కుకోవాలి. టూత్ పిక్ పైన భాగం ఉంది కదండి, దాన్ని పైన పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా లోపలికి అనేవి వెళ్తాయి. ఒకవేళ చిక్కుడుకాయలు ఉండవు, ఇప్పుడు యూఎస్లో ఉంటారు, వాళ్ళు ఎలాగ చేసుకుంటారు, లేకపోతే ఎక్కడైనా ఈ లాక్డౌన్ వల్ల మనకి వెజిటేబుల్స్ అనేవి సరిగ్గా దొరకడం లేదు కదండి. సో అలాగే చిక్కుడుకాయలు లేనప్పుడు ఏం చేయాలి అనుకుంటే, మీకు డబల్ బీన్స్ అనేవి ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి. బిగ్ బజార్ కానివ్వండి, లేకుంటే బిగ్ బాస్కెట్, ఇలా ఆన్లైన్ షాప్ గ్రాసరీ షాప్స్ అయినా, లేకుంటే ఇంటి దగ్గర అయినా, లేకపోతే అనపకాయలతో చేయొచ్చు అనుకున్నా కానీ అనపకాయలు చాలా చిన్నవి కదండి, చేయలేము. సో మీరు ట్రై చేయగలిగితే బీన్స్తో ట్రై చేయొచ్చు, లేదంటే చిక్కుడుకాయలు దొరుకుతాయి ఈజీగా అనుకుంటే చిక్కుడుకాయలతో అయినా ట్రై చేయొచ్చు. సో ఇలా 4 సైడ్స్ 4 పెట్టాక ఆపోజిట్ సైడ్స్ పెట్టాక, సో ఇది ఏంటంటే ఇది మెయిన్ అండి. ఇక్కడ ఏంటంటే ఒక టూత్ పిక్ తీసుకొని 3 అంటే ఇంకా 4 పెట్టేసాం, ఇంకా మిగిలిన 3 ఉన్నాయి కదా, సో ఆ 3కి ఒకటి కలిపి పెట్టేయాలి. తర్వాత కింద భాగంలో మనము ఆపోజిట్ సైడ్లో తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు అయితే చేయాలి. సో పూర్తి పూజా విధానాన్ని అంటే ఈ పొంగల్ ఇది ఎక్కడ పెట్టాలి, ఈ పొంగల్ ఎక్కడ పెట్టాలి, తర్వాత ఏం చేయాలి, స్నానం ఎలా చేయాలి, స్నానం చేసేటప్పుడు ఏ మంత్రాన్ని పఠించాలి, ఇవన్నీ కూడా నేను ముందు వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఆ లింక్ అనేది ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నా ఛానల్లో కూడా వెళ్ళి చూడండి. సో ఇలాగ నేను చిక్కుడుకాయ వ్రతాన్ని చేస్తుంటే మా వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు, బుజ్జి చేతులతో. వాడు నేను చేసుకుంటాను అని చేస్తున్నాడు. సో సూర్యభగవానుని ఆశీస్సులు, ఆరోగ్యంగా మనం ఉండడానికి ఈ రథాన్ని మనం చిక్కుడుకాయలతో తయారు చేసి, సూర్యభగవానుడే మన ఇంటికి వచ్చాడు అన్నట్లు తయారు చేసి, మనం తయారు చేసిన పొంగల్ని ఇందులో పెట్టి నైవేద్యంగా అయితే చేస్తామండి. సో ఇలా చక్కగా కొంచెం కేర్గా, ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం కేర్గా టూత్పిక్ సహాయంతో, ఎన్ని టూత్పిక్స్ కంటే అని పెట్టుకోవచ్చు. సో మీ వీలుని బట్టి, మీరు చేయగలిగిన దాన్ని బట్టి టూత్పిక్స్ అనేవి పెట్టుకొని చక్కగా అయితే చేయొచ్చు. సో వెనుక భాగంలో ఉన్నది అంటే ఒక సైడ్ లాగా పెట్టాలి, సైడ్కి పెట్టాలి. మీకు వీడియో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది ఎలాగ చేయాలి అని. సో ఈ చిక్కుడుకాయ వ్రతాన్ని మీరు చేస్తున్నప్పుడు మీరు ఆ రోజు మాత్రమే ఉదయమే తయారు చేసుకోండి. ఒకవేళ ముందు చేసుకుంటున్నారంటే కొంచెం నిష్టతో, అంటే తలస్నానం చేసి మాంసాహారం ముట్టకుండా తినకుండా మాత్రమే ఈ వ్రతాన్ని మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడికి సంబంధించిన చిక్కుడుకాయ వ్రతం కదండి, కాబట్టి మనము చక్కగా స్నానం చేసి శుచిగా మాత్రమే నియమాలు పాటించి ఈ వ్రతాన్ని ఇంట్లో తయారు చేసుకోవాలి. ఇది ఆచారం ఉంటేనే పెట్టాలి, లేకుంటే లేదు అని ఏం లేదండి. మనకు ఆచారం ఉన్నా లేకపోయినా ఫస్ట్ టైం ఇప్పుడు యూట్యూబ్లో చూసి చాలామంది పూజలు చేస్తుంటున్నారు. భక్తి అనేది చాలా పెరిగిపోయింది, దానివల్ల మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. భక్తి అనేది మనకు మనిషిలో ఉండడం వల్ల మనకి భయము అంటే దైవానికి భయపడడం, అలాగే మంచి చేయడం, అలాగే చెడుకి భయపడడం, పాపానికి భయపడడం అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దైవ నామస్మరణ, దైవాన్ని పూజించడం అనేది చాలా మంచి ఒక ముఖ్యమైన అంటే ఒక ఆచారము. కాబట్టి ఇలా వీడియోస్ చూసి పూజలు చేస్తున్నట్టు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలా వీడియోస్ చూసి ఎవరైనా చేస్తున్నారు, ఫస్ట్ టైం చూస్తున్నారు, ఆచారం తెలియదు అనుకుంటే ఖచ్చితంగా అయితే పెట్టుకోవచ్చు. అలా ఏం లేదు, దేవుడు ఏమీ కొట్టడు. మనం చేస్తున్నాము అంటే దానిలో తప్పేమీ ఉండదండి. సో ఇలా పూజ అనేది ఇప్పుడైతే నేను ఊరికి చూపించడానికి పెడుతున్నాను కాబట్టి ఇలా చేయాలి. లేకుంటే కింద జిల్లెడి ఆకులు 7 జిల్లెడి ఆకులలో కానీ, లేకపోతే చిక్కుడు ఆకులలో కానీ కింద మాత్రం ప్లేట్ పెట్టి రథాన్ని అనేది పెట్టాలి. ఇప్పుడు సూర్యుని రథము అంటే మనకు పైన జెండా అనేది ఖచ్చితంగా మనకు గుర్తొస్తుంది కదండి. ఆ జెండా కోసము ఒక వైట్ పేపర్ని తీసుకొని ఒక స్క్వేర్ షేప్లో, అది షేప్ అనే సైజ్ ఏం సంబంధం ఏం లేదు,
ఒక చిన్న పేపర్ లాగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని జెండా షేప్ ఉన్నట్లు కొంచెం దానికి ట్రయాంగిల్ షేప్ ఇచ్చి ఇలా చూడండి, ఇలాగ కట్ చేసుకొని ఒక టూత్పిక్కి మనం ఏదైతే టూత్పిక్స్ వాడామో ఆ టూత్పిక్స్కే ఇలాగ మడిచేసి చక్కగా ఫెవికాల్ అనేది వేసేసి జెండాలాగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎల్లో పేపర్ ఉందనుకుంటే ఎల్లో పేపర్ అయినా వాడుకోవచ్చు. మనకు వైట్ పేపర్ అనేది అందరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మీరు ఇలాగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా మధ్యలో నిలబెట్టేస్తే జెండాకి మనం సూర్యుని రథం అంటే జెండా, మన ముగ్గులలో కూడా రథం వేసినప్పుడు దానిపైన జెండా అనేది పెడతాం కదా. సో ఇది కూడా ఒక చిన్న ఒక ఐడియా అనిపించింది నాకు, చేయవచ్చు కదా అని. సో ఇదొకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో నచ్చినట్లు అనుకుంటే మీకు లైక్ చేయండి. అలాగే ఎవరికైనా దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నాకు కనుక చూస్తున్నారు, ముందు ఎప్పుడు చూడలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.